Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు నీళ్ళతో మామిడికాయ పచ్చడి పెడుతున్నా. కావలసిన పదార్థాలు: మామిడికాయలు, కారము, ఆవాలు, పసుపు, ఎల్లిపాయలు, నూనె, మెంతులు, జీలకర్ర, ఉప్పు, సున్నము. ముందు కడాయి పెట్టుకొని జీలకర్ర వేయించుకుందాము. ఎంతంటే టీ గ్లాసు, ఇప్పుడు 50 గ్రాముల గ్లాస్ ఉంది, ఇది 50 గ్రాములు నా కొలత. ఎప్పుడైనా పచ్చడి పెట్టాలంటే దీంతో చూసుకొని పెడతా. దీంట్లో హాఫ్ వేసి ఎంచుకోవాలి, పండుగ ఎంచుకోవాలి, మాడకుంటే ఎంచుకోవాలి. మాడితే ఏమవుతుందంటే పచ్చడి నల్లగా అవుతుంది. ముందే నీళ్ళతో పెడుతున్నా కాబట్టి. జీలకర్ర ఏం చేసుకున్నా కదా, చూడండి ఇట్లా పండుగ ఇట్లా ఎంచుకోవాలి. ఓకేనా. మళ్ళీ 25 గ్రాముల మెంతులు, 25 గ్రాముల జీలకర్ర, 25 గ్రాముల మెంతులు. ఇది కూడా సన్నటి మంట మీద పండుగ దోరగా ఎంచుకోవాలి, అప్పుడే పచ్చడి టేస్ట్ బాగా వస్తుంది. మెంతులు కూడా సన్నటి మంట మీద మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇట్లా స్మెల్ వస్తుంది అంటే లోపల దాకా మంచిగా ఏగినట్టు. మెంతులు కూడా ఏగేసినాయి, తీసేద్దాం. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకుందాము. దాంట్లో అది వేడెక్కిన తర్వాత ఒక 50 గ్రాములు నూనె పోద్దాం. సన్నటి మంట మీదనే తాలింపు వేసుకోవాలి. నూనె నీళ్ళతో పచ్చడి అని చెప్పినా కదా, తక్కువ నూనె పడుతుంది. చూడండి ఒక 50 గ్రాములు. 50 గ్రాములు అంటే ఈ గ్లాసు, టీ గ్లాసులో 100 గ్రాముల గ్లాస్ ఉంటుంది, 50 గ్రాముల గ్లాస్ ఉంటుంది. మనము నూనె ఎప్పుడైనా మనం పప్పు పోపు పెట్టినట్టు పెట్టకూడదు. అది కాలినా వేడైనా కాకపోయినా మనం జీలకర్ర వేసేస్తాము. ఒకసారి ఒక జీలకర్ర పోస ఇట్లా వేయాలి నూనెలో. అది పైకి వస్తేనే నూనె మంచిగా వేడెక్కినట్టు, లేదంటేనా వేయగానే పైకి రావాలి, తర్వాతకు వచ్చేది లెక్క కాదు. చూసిరు కదా, నేను 60 గ్రాములు దొడ్డుప్పు తీసుకున్నా. మనం పచ్చడికి ఎంత పడుతుందో చూద్దాము. చూసిన తర్వాత ఇది మంచిగా ఎండలో పెట్టుకున్నా, ఒక గంట సేపు ఎండబెట్టుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుంటా. దాంట్లోతో పాటు మిక్సీ వేస్తా. 3 మామిడికాయలు కాబట్టి తక్కువ జీలకర్ర వేస్తున్నా. 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇట్లా రావాలి పైకి, అప్పుడే మనకు నూనె బాగా వేడినట్టు. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూను మెంతులు. అయిపోయింది, తాలింపు రెడీ అయింది. స్టవ్ కట్ చేద్దాం. 3 మామిడికాయలు తీసుకున్నాం కదా, ఇట్లా సన్నం ఒక తీరుగా కట్ చేసుకోవాలి. చూసిరు కదా, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అన్ని ఐటమ్స్ వేసుకోవాలి. మనం ఫస్ట్ కారం వేద్దాం. కారం ఎంత అంటే 120 గ్రాముల కారము. చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు. సప్పగా ఉంటే కారం తగ్గించుకోవాలి, పుల్లగా ఉంటే కారం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మెంతుపిండి, 25 గ్రాముల మెంతుపిండి మంచిగా వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇంకా రోట్లో దంచుకుంటే బాగుంటుంది ఓపిక ఉంటే. తర్వాత 50 గ్రాములు ఆవాల పిండి, ఇంట్లో 2 టీ స్పూన్ల ఉప్పు వేసి మిక్సీ వేసిన, ఇది కూడా వేసేస్తున్నాం. అన్నీ వేసేసుకోవాలి ఒకదాని వెనుకొకటి. ఇప్పుడు జీలకర్ర, 25 గ్రాముల జీలకర్ర. మెంతుల పిండి జీలకర్ర పిండి సేమ్ వేస్తున్నా. ఇంకోటి 3 ఎల్లిపాయలు తీసుకున్నా కదా, ఇట్లా పొట్టు తీసుకొని మంచిగా చూసిరు కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు నేను 120 గ్రాముల కారం వేసిన కదా, ఉప్పు కొద్దిగా వేస్తా. ఫస్ట్ నేను 60 గ్రాములు ఉప్పు తీసుకున్నా, అందులోకి వెళ్ళి కొంచెము దీంట్లో వేసేసిన ఆవాల పిండిలా. ఇప్పుడు దొడ్డుప్పు ఎండబెట్టుకొని సన్నం చేసుకున్నా. మీకు బయట పచ్చడి ఉప్పు దొరుకుతుంది, తెచ్చుకోండి. నేను 3 కాయలు కదా అని నేను ఇంట్లోనే ఇట్లా చేసేసుకున్నా. చూడండి, తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవాలి. ఒకటేసారి ఉప్పు వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. కాయలు అయితే పుల్లగానే ఉన్నాయి, చూద్దాం లాస్ట్కి. మొత్తం ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా, కారము మసాలాలు అన్నీ కలిపినాం కదా. మసాలాలు అంటే మటన్ మసాలాలు అనుకున్నారండి. జీలకర్ర మెంతులు ఆవాలు అవి కలిపేసిన కదా. ఇప్పుడు వాటర్ పోస్తున్నా. వాటర్ పచ్చడి అంటే వాటర్ పోయాలి. ఎన్ని వాటర్ పడితే చూసుకొని పోదాం. నేనైతే 1/2 తీసుకున్నా, ఎన్ని పడితే చూస్తా.
ఒకసారి కలుపుదాం. వాటర్ వేసేసినాం కదా, కలుపుకుందాం. మొత్తం ఇట్లా వాటర్ వేసి కలిపినాం కదా, ఇట్లా గట్టిగానే కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. చూసిరు కదా 100 గ్రాముల వాటర్ పట్టినాయి. నేను ఒక గ్లాస్ తీసుకుంటే 100 గ్రాములు వాటర్ పట్టినాయి. ఇప్పుడు మనం సున్నం పసుపు కలుపుకుందాం. సున్నం అంటే గోడలకేసి సున్నం అనుకుందేనండి. ఆకుల సున్నం ఉంటుంది కదా, బయట కిరాణం షాప్లో కానీ పాన్ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. చూసిరు కదా, కొంచెం అంతా సున్నం వేసుకోవాలి. ఇందులో ఒక పావు టీ స్పూన్ సున్నం తీసుకుందాము. చూసిరు కదా, కొద్దిగా ఒక అర టీ స్పూన్ అంతా పసుపు తీసుకుందాం. ఇది కలర్ కోసము. ఇందులో వాటర్ పోసి కలపాలి. నేను ఏది కలుపుతున్నా చేయి పెట్టి కలపనండి, ఎందుకంటే నా చేతులు చాలా మంటలు వేస్తాయి. కారం పట్టుకున్నాను అనుకో చేతులు బాగా మంటలు వేస్తాయి. షుగర్ ఉంది, చేతులు బాగా మండుతాయి అనేసి స్పూన్ తోటే కలుపుతాం. చూసిరు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇట్లా అప్పుడు పెద్దవాళ్ళు ఇట్లాగే పెట్టుకునేటోళ్ళండి పచ్చడి. కాబట్టి పచ్చళ్ళు చాలా రోజులు నిలువ ఉండేవి. ఇప్పుడేందో అసలు వేసినామా వేయలేదా అన్నట్టు వేసుకుంటున్నారు, పచ్చళ్ళు పెడుతున్నారు. అప్పటికప్పుడు బ్లాక్ అయిపోవడము, అంత టేస్ట్గా ఉండకపోవడము అట్లా ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీకు డౌట్ అని వస్తే కానీ 1 కాయ 2 కాయలు అట్లా పెట్టి చూసుకొని పెట్టుకోండి పచ్చడి. నీళ్ళ పచ్చడి అంటే నేనైతే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఒక 3 కాయలు పెడుతున్నా. చూడండి ఎంత బాగా కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఈ కలర్ బయట వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఇది వేస్తారండి. ఇది వేసినందుకే వాళ్ళకి సంవత్సరాల కొద్దీ కలర్ అసలు పచ్చడి నల్లగా కాకుండా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇందులో పోసేద్దాం. మొత్తం కలుపుదాము. సున్నం పసుపు నీళ్ళలో కలిపి పోసినాం కదా, మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకుందాం. మీరైతే చేతితోటే కలుపుకోండి. నాకు ప్రాబ్లం చెప్పినా కదా, అందుకనే స్పూన్తో కలుపుతున్నా, గరిటెతో కలుపుతున్నా. 50 గ్రాములు నూనె తీసుకున్నా కదా, ఇందులో ఏం వేయలేదు. జీలకర్ర, ఆవాలు, మెంతులు అంతే. ఎల్లిపాయలు కూడా వేస్తారు కదా, ఈ నీళ్ళ పచ్చడికి ఎల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎల్లిపాయలు ఇందులో వేసేసినాం. నా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నూనె పోసేసి కలుపుదాం. కొద్దిగానే పోసుకోవాలి నూనె, ఎక్కువ పోయకూడదు. ఎక్కువ పోస్తే అంత బాగుండదు. నీళ్ళ పచ్చడి అన్నప్పుడు నీళ్ళే ఎక్కువ కనపడాలి. ఇట్లా గట్టి కలుపుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత చూడాలి పచ్చడి ఎట్లా ఉందనేది. అప్పుడు కొన్ని మళ్ళీ వాటర్ పోసుకోవచ్చు, లేదంటే మంచిగా ఉంటే మక్కిన తర్వాత ఎట్లుంటుందని చూసుకోవాలి. ఇప్పుడు అదంతా ఇట్లా కలిపేసినాం కదా, మొత్తము కలుపుకున్న తర్వాత ఇట్లా అనేసుకోవాలి. పచ్చడి మొత్తం ఇట్లా అనుకోవాలి. 3 డేస్ అయినాక ఎట్లా అవుతుందో చూడండి. ఇప్పుడు బిగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు మామిడికాయ పచ్చడి మోసం చేస్తుందండి మనది. అందుకనే మనం ఎక్కువ నూనె కానీ ఎక్కువ నీళ్ళు కానీ అస్సలు పోయొద్దు. ఒక 3 రోజులు అట్లా పెట్టేసిన తర్వాత మనం జాడీలోకి పెట్టుకుంటాం చూడు, అప్పుడు మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు మాత్రం సరిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత ఈ సన్నుప్పు ఇట్లానే పక్కన పెట్టేసుకొని 3 డేస్ అయినాక టేస్ట్ చూసుకొని సరిపోయిందా సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా అంతా వేసుకుందాం. ఓకేనా? మనము 3 మామిడికాయల పచ్చడి పెట్టుకున్నాం కదా వాటర్ తోటి. ఈ రోజుకు 3 డేస్ అయింది. ఎట్లా అయింది, బూజు వచ్చిందా, ఎట్లా ఉందనేది చూస్తున్నాము. చూడండి ఎంత బాగుందో పచ్చడి. కాకపోతే కొంచెం పచ్చడిలో ఉప్పు తక్కువ ఉంది. నేను 60 గ్రాముల ఉప్పు తీసుకున్నా కదా, అందులో 50 గ్రాములు వేసిన, ఇంకా 10 గ్రాములు పక్కన పెట్టేసుకున్నా. ఈరోజు కలుపుతున్నా. అది ఎట్లా కలపాలంటే కొన్ని వాటర్ వేసుకొని, ఉప్పు వేసుకొని వాటర్లో వేసి కొన్ని పోసి ఇట్లా కలపాలి. అట్లే ఉప్పు జల్లినాం అనుకో ఒక ముక్కకు పడుతుంది, ఒక ముక్కకు పట్టదు. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మనకు పచ్చడి. పక్కన కొద్దిగానే ఆయిల్ వేసినాం కదా, ఆయిల్ కూడా ఎట్లా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఆ 10 గ్రాములలో ఉప్పు ఉంది కదా, 10 గ్రాముల ఉప్పులో వాటర్ పోసేద్దాం. అట్లా పోసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా కలిపేసుకోవాలి. డైరెక్ట్ ఉప్పు వేస్తే మాత్రం కరగదు. ఇట్లా వాటర్లో కలుపుకొని పోసుకోవాలి. చుట్టూ పోసేసుకోవాలి. ఉప్పు వాటర్ పోసేసినాం కదా, ఇప్పుడు స్పూన్ తోటి కలపాలి మొత్తం. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. మామిడికాయ ముక్క కూడా గట్టిగా ఉంది, చాలా జ్యూసీగా అయింది.
ఎంత బాగుందో. నూనె చూడు, అసలు నూనె లేకుంటే కొంచెం నూనెతోటే చేసుకున్నాం కదా పచ్చడి. మీరు కూడా ఒక 2-3 కాయలు ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి పెట్టి చూస్తేనే కదా మనకు తెలిసేది. నాకు కూడా అసలు తెలియదు, అంటుంటే విని పెట్టిన. చాలా టేస్ట్గా వచ్చింది, అందుకని మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నా. కంపల్సరీ చూడండి. మామిడికాయ పచ్చడి మొత్తం కలిపేసుకున్నాం కదా. మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు జాడీలోకి పెట్టేద్దాం.